హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. అంబటి రాంబాబు గారు నిన్న పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన మామూలుగానే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడకపోతే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులు ఎవరికి కూడా ప్రస్తుతం రాజకీయాల్లో ఉండేటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా అంబటి రాంబాబు గారికి, పెద్ది నాని గారికి, రోజా గారికి, వీళ్ళకి ఏంటంటే ఇంకొక వ్యాపకం లేదు. పవన్ కళ్యాణ్ గారి పేరుని రోజు తలుచుకొని వాళ్ళు ఏదో బయటికి మేకపోతు గాంభీర్యంగా ఏదో మాట్లాడుతున్నారు, కానీ లోపల మాత్రం కింద తడిసిపోతుంది అంతే. అర్రే అనవసరంగా ఆయన గురించి మాట్లాడామే, మన జీవితం సర్వనాశనం చేసుకున్నామే, మన జీవితంతో పాటు మన వారసులుగా ఉన్నటువంటి జీవితాలు కూడా మనం నాశనం చేసామే, మనకి రాజకీయ భవిష్యత్తే లేకుండా చేసేసుకున్నామే అనుకునేటువంటి బాధ కూడా లేదు. కానీ కోపం వస్తుంది పవన్ కళ్యాణ్ గారి మీద. అది ఎలా తీర్చుకోవాలంటే, ఎక్కడ దొరుకుతారా పవన్ కళ్యాణ్ గారు, దేని గురించి మాట్లాడదామా, మనం పవన్ కళ్యాణ్ అనే పేరు, ఏ పవన్ కళ్యాణ్ పేరు అయితే చెప్పి మనం మన రాజకీయ జీవితాన్ని సమాధి కట్టేసుకున్నామో, అదే పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పి మనం ఇంకా ఏదో ఈ సోషల్ మీడియాలో వైరల్ అవుదాం, లబ్ధి పొందుదాం, మనం కూడా ఇంకా రాజకీయాల్లో ఉన్నాయో అనేటువంటి ఒక భ్రమను క్రియేట్ చేద్దాం అనే దాంట్లో చాలామంది మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళలో అంబటి రాంబాబు గారు ప్రథములనే చెప్పాలి. ఆయన గురించి ఆయనలో మంచి డాన్సర్ కూడా ఉన్నాడు. అప్పట్లో ఆ సంక్రాంతి గురించి మనందరికీ తెలిసింది. అయితే రీసెంట్గా ఒక ట్వీట్ చేశారు అంబటి రాంబాబు గారు. 15 గంటలు అవుతుంది, సంక్రాంతికి నేను డాన్స్ చేస్తే సంబరాలు రాంబాబు అన్నారు, మరి మీరు డాన్స్ వేస్తే అని క్వశ్చన్ మార్క్ వేశారు. ఇక్కడ చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్ గారు వేసేటువంటి ఆ డాన్స్ని, ఆ పక్కన ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం చూడొచ్చు. ఓకేనా? ఇది ఒక సాంప్రదాయ నృత్యం అని అంటారు. అంటే వాళ్ళ ఆచారాలకి సంబంధించి వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఆయనతో పాటు ఒక ఆ మూమెంట్ ఏదైతే వాళ్ళు వేసేటువంటి ఆ సాంప్రదాయ నృత్యం ఉందో వాళ్ళతో ఆయనతో కూడా కలిపి ఆయన కూడా ఒక చెయ్యి కలిపారు. ఓకేనా? ఇది డాన్స్ అని ఇప్పుడు ఆయన ఏదైతే డాన్స్ వేస్తే సంబరాలు అన్నారు, మరి ఈయన వేస్తే ఏంటంటే దీన్ని సాంప్రదాయ డాన్స్ అంటారండి అంబటి రాంబాబు గారు. ఒకసారి మీరు వేసినటువంటి డాన్స్ను కూడా ఒకసారి పరిశీలిద్దాం. మీరు ఏం చేశారో, మీరు వేసినటువంటి కళాఖండాలను కూడా ఒకసారి అంబటి రాంబాబు గారికి చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది నార్మల్గా అంబటి రాంబాబు గారు చేసినటువంటి డాన్స్. మీరు చాలా క్లారిటీగా చూసి ఉండొచ్చు. దానికి మరి అది ఏ సాంప్రదాయ నాట్యం నాకైతే తెలీదు. వెనకాల ఉన్నారు, అక్కడ ఉండేటువంటి వాళ్ళ సాంప్రదాయ నాట్యాన్ని వాళ్ళు చేస్తున్నారు. బట్ ఆ డాన్స్ని అంబటి రాంబాబు గారు ఏమన్నా చేస్తున్నారా? లేదు కదా. మరి ఆయన ఏదో పూనకం వచ్చినట్టు ఆయన స్టైల్లో ఆయన డ్యాన్స్ చేస్తున్నారు. అరే ఇక్కడ మన జనాలు ఉన్నారు, మనం ఒక ఎమ్మెల్యేమి మంత్రిగా కూడా చేశాము అంటే ఆ పోలవరం గురించి అర్థం కాకపోయినా కూడా నాకు ఆ మంత్రిగా ఇచ్చారు అవకాశం. సరే నేను ఒక మంత్రిని అనేటువంటివి అన్నీ మర్చిపోయారు పాపం. డాన్స్ చేయాలి, ప్రజలను ఎంటర్టైన్మెంట్ చేయాలని అప్పట్లో సినిమాల్లో కూడా నటించినటువంటి అనుభవం ఉంది కాబట్టి ఆయన పర్ఫార్మెన్స్ని, ఆయన నటనని, ఆ డాన్స్లో అంటే నేను చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారే కాదు, నేను కూడా డాన్స్ చేస్తాననేటువంటి దాన్ని ఆయన అప్పుడప్పుడు చూపించుకుంటూ ఉంటారు. ఈవెన్ చాలా బాగా చెప్పాలంటే రివ్యూస్ రాస్తూ ఉంటారు, రివ్యూస్ కోసం మీటింగ్లు పెడతా ఉంటారు, ప్రెస్ మీట్లు పెడతారు. అంటే పోలవరం గురించో, ఇరిగేషన్ గురించో ఆయన ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమా గురించి, మిగతా కొన్ని చిరంజీవి గారి సినిమాల గురించి, ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారి సినిమాల గురించి ఎక్కువగా వచ్చి రివ్యూలు చెప్పడం అనేది కూడా, ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అలాంటి రాంబాబు గారు ఇది మాట్లాడేది. అంటే అంబటి రాంబాబు గారు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళ నాట్యాన్ని అవమానించాలనుకుంటున్నారా అనేది కూడా కొంతమంది మాట్లాడుతున్నటువంటిది. నేను మీకు కావాలంటే మీ కమెంట్స్లో కూడా అవి మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది మరి మిమ్మల్ని బూతులు తిడుతున్నారు అనుకోండి, కాకపోతే చూసుకోండి. అంటే ఒక గిరిజన మహిళలు అక్కడ ఉండేటువంటి వాళ్ళ సాంప్రదాయాన్ని వాళ్ళు ప్రదర్శిస్తుంటే పవన్ కళ్యాణ్ గారు అదే ఒక స్టెప్ను వేశారు తప్ప, దాన్ని మీరు సంబరాల రాంబాబుగా మీరు చేసినటువంటి డాన్స్తో పోల్చుకోవడం అంటే దాన్ని ఏ రకంగా అర్థం అవట్లేదు. అంటే మీకు తెలుసు, అరే మనది ఇది కరెక్ట్ కాదు, మనం ట్రోల్ అవుతాం. సర్లే ట్రోల్ అయితే ఏమైందిలే, మనకేమన్నా ఇప్పుడు మళ్ళీ మనం ఏమన్నా ఎలక్షన్స్లో పోటీ చేస్తామా, మళ్ళీ గెలుస్తామా, అసెంబ్లీకి వెళ్తామా, మనల్ని ఎవరైనా పట్టించుకుంటున్నారా ఏంటని వదిలేలే. కానీ మనం ఏదో ట్వీట్ చేసాం, ఆయన ఏదో ఇరుకుని పెట్టాలనే ప్రయత్నం చేసాం, మనకన్నా గొప్ప మేధావి లేడు, మనకన్నా గొప్ప డాన్సర్ లేడు అనుకునేటువంటి ఇది ఉంటుంది. పవన్ కళ్యాణ్ అయినా చేసేది, మనం కూడా చేస్తే ఇది అన్నారు, మనల్ని కమెంట్ చేసే అంత ఇదా పవన్ కళ్యాణ్ కానీ అంటే ఇలాగే ఉంటుంది. సోషల్ మీడియాలో
పాపం అయ్యి ఇయ్యి అని చెప్పి మీ మీద గట్టిగా వేసుకుంటున్నారు సార్. దయచేసి అనవసరంగా నేను మీకు చెప్పేంత పెద్దోడిని కాదు, మీరు నా సలహా తీసుకోవాల్సినంత ఇది కూడా లేదు, కానీ ఒక మాట అయితే చెప్తా. మీరు ఏదైనా సిద్ధాంతాల పరంగా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించో లేదంటే కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఒక సిద్ధాంతపరంగా మీరు పోట్లాడండి, క్రిటిసైజ్ చేయండి. ఆయన శాఖల్లో కూడా చాలా తప్పులు జరుగుతాయి, ఆయన గవర్నమెంట్లో కూడా చాలా తప్పులు జరుగుతాయి. ఎవరు అద్భుతాలు చేశారు, మీరు చేసినట్టు వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. బట్ కాకపోతే దానికి ఒక పద్ధతి పాడు అనేది ఉంటుంది, దాని మీద ఫోకస్ చేయండి. అనవసరంగా పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన పిల్లల గురించి, ఆయన సినిమాల గురించి, వీటి గురించి కాకుండా ప్రజలకి మీ నియోజకవర్గం గురించి ముందు పెట్టుకోండి దృష్టిలో. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ మీరు పోటీ చేయాలనేటువంటి ఆలోచన ఇప్పుడైతే నాకు కనిపించట్లేదు. ఎంతసేపు సోషల్ మీడియాలోనే కనిపిస్తున్నారు, కొన్ని ఛానల్స్ కూడా ఓపెన్ చేశారు. అలా కాకుండా మీరు మీ నియోజకవర్గం మీద ఫోకస్ చేసి అక్కడ ఉండేటువంటి సమస్యల గురించి రెగ్యులర్గా కొన్ని మాట్లాడితే బాగుంటుంది. మనం 2019 నుంచి 24 వరకు మనం ఏం చేసాం, ఎలాంటి కార్యక్రమాలు ఇచ్చాం, ఎవరికన్నా డబ్బులు సీఎం రిలీఫ్ ఫండ్ కింద డబ్బులు ఇస్తే మనం ఎలా తీసేసుకున్నాం, దాంట్లో వాటాలు ఎంత వచ్చినాయి, ఈ కాకుండా మనం ఏం చేసాం, ఏం గొప్ప పనులు చేసాం, అవి కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు, వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటి, ఆ డిఫరెన్స్ చూపించే ప్రయత్నం చేయండి. బాగుంటుంది రేపు పొద్దున్నైనా సరే, అది మనకు ఉపయోగపడుతుంది కూడా. ఇవి ఉపయోగపడవు సార్, మీకు రాజకీయ ఎదుగుదలకి కూడా ఇవి ఉపయోగపడవు. ఈ కమెంట్స్ ఎదగటానికి మన నియోజకవర్గంలో మన ప్రజల కోసం ఏం చేశామన్నదే ప్రజలు అల్టిమేట్గా చూస్తారు. కానీ మీరు డాన్స్ చేశారా, లేదంటే మీరు ఇలా ట్వీట్లు చేశారా, సోషల్ మీడియాలో బాగా మాట్లాడుతున్నారా, వీడియోల్లో బాగా ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారిని ఆయన్ని తిడుతున్నారా, ఇవి చూడరు. ఆయన సినిమాకి రివ్యూలు ఇస్తున్నారు, ఇవి చూడరు. నా కష్టాల్లో నిలబడ్డా లేదా, నా కష్టం అంటే ఏదైనా పని చేశాడా లేదా, నేను ఏమన్నా సీఎం రిలీఫ్ ఫండ్ కోసం డబ్బులు అప్లై చేస్తే దాంట్లో వాటాలు అడగకుండా ఉన్నాడా లేదా, ఇవి చూస్తారు. అవి చూడండి. అంతేగాని అనవసరంగా వేరేగా తీసుకోకండి. కానీ కొంచెం ఎంటర్టైన్మెంట్ చేయొచ్చు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి వారం ప్రెస్ మీట్ పెట్టి ప్రతి 15 రోజులకు ఒకసారి చేస్తున్నారు. మీరు కూడా అదే ఎంటర్టైన్మెంట్లో ప్రెస్ మీట్లకు పరిమితం అయిపోతే ఎలా? కొంచెం గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళండి, కష్టాలు తెలుసుకోండి. అంతేగాని వేరే విధంగా వేరే అక్కడ ఏమీ లేనటువంటి వాటిని మీరేదో ఊహించుకుని క్రియేట్ చేయాలనేటువంటి పని ఉంటే మనం ఇప్పుడు తిరుపతిలో జరిగింది చూసారా. అడ్డంగా అక్కడేదో ఆయన అక్కడ మందుబాటులు దొరికినాయి అని చెప్పి ఇంకా అంతకుముందు ఒక కారులో వెళ్ళి మందుబాటులు పడేసి రావటం, తర్వాత మళ్ళీ ఆయన అక్కడికే కరెక్ట్గా వెళ్ళి ఏంటి మందుబాటులు అని చెప్పటం, వాళ్ళని పట్టుకుని లోపలైతే మొత్తం వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులే అని చూపించడం, సాక్షి రిపోర్టర్లు అని చెప్పటం, ఇలాగే ఉంటుంది. అనవసరంగా అడ్డంగా దొరికిపోవడం తప్ప అలాగే ఎందుకు చెప్పండి. వేరే కొత్తగా అంటే రాజకీయాల్లో సోషల్ మీడియా జమానం వచ్చేసింది, ఏదైనా సరే బట్టబయలు అయిపోతుంది. కొంచెం ఇక మనం తప్పదు అని కొంచెం రియలైజ్ అయ్యి ప్రజల గురించి ఆలోచించండి. ప్రజలకి మనం ఎలా నిలబడితే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది, ఎలాగా ఏంటి, రేషన్ కార్డు కావాలా, నేను ఇప్పిస్తా రండి, మా వాడికి రేషన్ కార్డు ఇప్పించండి అయ్యా, ఎందుకు ఇప్పించరు అని చెప్పి అడగండి. లేదంటే ఇంకొకటి మా వాడికి ఏదైనా ఉందా, మా వాడి వెనకాల నేను నిలబడతాను, ఎందుకు చేయరు అని చెప్పి అక్కడికి వెళ్ళి పోట్లాడైనా సరే పని చేయించుకోండి. అంతేగాని ఇవి కాదు, కొంచెం బెటర్గా ట్రై చేయండి.